పర్వతముల మీద నించుని నడుము మీద 2 చేతులు వేసుకుని నిలబడ్డాడు. పడమన్నాడు గంగ. పడమంటే ఆ గంగ ఆకాశంలోంచి బయలుదేరి మంచి ప్రవాహంతో బయలుదేరి వచ్చేస్తోంది. కింద పడదామని చూసి ఒక పెద్ద నవ్వు నవ్వింది. ఏమిటో విర్రాడు, నన్ను పట్టుకుంటానని నించున్నాడు. అందుకని ఈయనకి ఇచ్చే కానుక ఏమిటంటే, నేను మొసళ్లతో, తాబేటికాయలతో, ఎండ్రకాయలతో, చేపలతో పైనుంచి కింద పడి ఈయన అహంకారం పోయేటట్టుగా ఈయన్ని కూడా పాతాళానికి ఈడ్చుకుపోతానండి. ఆయనకి తెలిసిందన్నారు పరమశివుడు. ఓహో గంగా, ఇంత అహంకరిస్తున్నావు కదా, నీకు ఒక పాఠం నేర్పుతాను అనుకున్నాడు. ఆయన జటాజూటాన్ని విస్తరించాడు. ఆ పైనుంచి గంగ ఒక్కసారి ఆ జటాజూటంలోకి పడి 1 సంవత్సర కాలం అయిపోయిందిట. ఒక నీటి చుక్క కింద పడలేదు. ఆ జటాజూటంలో తిరుగుతూనే ఉంది పాయల నిండా. అందుకే స్తోత్రం చేశారు ఆయన్ని. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గలే వలం వ్యలంబితాం భుజంగ తుంగ మాలిక. అదేమిటి స్వామి అలా కట్టేశారు, మా పితరు